ఆదికాండము 21 అధ్యాయము 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హగరును పిలిచి, హగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయ. ఒకరిద్దరు చెప్తారు, అందరం చెప్దాం హల్లెలూయ. చెప్పాలి, అందరం స్వరమెత్తి చెప్దామా? హల్లెలూయ. దేవునికి మహిమ కలుగునుగాక. 17వ వచనములో చక్కగా మాట మరి దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఈ మాట మీద మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఈ రోజుల్లో ప్రియులారా, దయచేసి గమనించండి. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు దగ్గరికి చిన్న పిల్లలను వారి తల్లిదండ్రులు ఏం చేశారంటే తీసుకొని వచ్చారు. చిన్నపిల్లల్ని వారి తల్లిదండ్రులు తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న శిష్యులు ఏం చేశారంటే ఆ పిల్లల్ని అభ్యంతరపరిచారు. ఇక్కడ ఎందుకు ఈ పిల్లలు? పెద్దలు మనం మాట్లాడుతున్నాం, ప్రభు దగ్గర ఉన్నాం, ఆయన బోధ వింటున్నాం. పిల్లలు ఏం చేస్తారు? సర్వసాధారణంగా డిస్టర్బ్ చేస్తారు. ఈ డిస్టర్బ్ చేస్తారు కనుక మనం ఏం చేస్తాం? వాళ్ళను దూరం ఉండవడానికి ప్రయత్నం చేస్తాం, దూరం ఉంచే ప్రయత్నం చేస్తాం, పెద్దల మధ్యలో ఎందుకని. అవునా కాదా? హల్లెలూయ. కానీ అక్కడ శిష్యులు కూడా అదే పని చేశారు. కానీ యేసుప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు. అవునా? ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పి వారిని దగ్గర తీసుకొని వారిని ఎత్తుకొని వారిని చేతులుంచి ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయ. మరి ఆ వాక్య భాగాన్ని బట్టి చూస్తే చిన్న పిల్లల్ని కూడా దేవుడు అత్యధికంగా ప్రేమిస్తున్నాడు, లేదా ఆశీర్వదిస్తున్నాడు, లేదా వారు కూడా తన యొద్దకు రావాలని కోరుకుంటున్నాడనే విషయం మనకు అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఇంకా లేఖనాల్లో చూస్తే పెద్దవారినే కాదు, చిన్నవారిని కూడా దేవుడు వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చెప్పండి, 1-2 సందర్భాలు చెప్పండి. సిరియా దేశపు చిన్నది నయమానుకు రక్షణ మార్గాన్ని చూపించింది. అవునా? ఇంకా అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఒక చిన్నది ఉంటుంది. చెప్పాలి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో ఒక చిన్నది ఉంటుంది. ఎవరు? రోదే అనే చిన్నది కూడా మరి సంఘం యొక్క ప్రార్థన విని దేవుడు పేతురును బయటికి పంపిస్తే ఆ పేతురు సరాసరిగా ప్రార్థన చేసే మరియ ఇంటికి వచ్చాడు. తలుపు దగ్గర నిల్చుంటే ఆ పాప గుర్తించి పేతురు అంకులు వచ్చేసాడని చెప్పారు. అందరు ఏమన్నారు? నువ్వు పిచ్చిదానివి. చెప్పాలి, ఏమన్నారు? నువ్వు పిచ్చిదాని, ఆయన రావడం ఏంది, ఆయన జైల్లో ఉన్నాడు అన్నారు. వీళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తున్నారు? పేతురు రావాలని చెప్తున్నారు. కానీ పేతురు వచ్చిన తర్వాత ఏమంటున్నారు? ఆ చిన్నది చెప్తే నువ్వు పిచ్చిదానివి, నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు, ఆయన జైల్లో ఉన్నాడు, ఎట్లా వస్తాడు అంటున్నాడు. అంటే వీళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వీళ్ళకి అర్థం కాలేదు కావచ్చు, కానీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడని ఆ పాపకు అర్థమైపోయింది. హల్లెలూయ. ఇంకొక వ్యక్తికి 4 కుమార్తెలు ఉన్నారు. ఎవరికి? ఫిలిప్పుకు. ఆ 4 కుమార్తెలకు ఒక వరం ఉంది. ఏంటిది? ప్రవచించు వరాన్ని కలిగి ఉన్నారు. హల్లెలూయ. హల్లెలూయ. అందరిలో చిన్నవాడే, కానీ అందరికంటే ఎత్తైన వాడిని నేలను కూల్చాడు. ఎవరు? దావీదు. హల్లెలూయ. ఎవరు? సౌలు రాజు అంటాడు, ఇతడు ఎవని కుమారుడు అని ఒక ప్రశ్న ఇస్తాడు. దావీదు చేసే భీకరమైన కార్యాలను బట్టి ఇతడు ఎవని కుమారుడు అని అడిగాడు. హల్లెలూయ. హల్లెలూయ. మందిరంలో దీపం వెలిగించే పరిచర్య చేశాడు ఒక ఆయన. ఎవరు? సమూయేలు. ఆయన మామూలుగా సండే స్కూల్ పిల్లలు పాట పాడతారు కదా, చిన్ని సమూయేలు ప్రార్థించెను. ఈ పాట అంతేనమ్మా? నీకు కూడా తెలియదు ఆ పాట? హల్లెలూయ. ఏ సమూయేలు అట? బాలుడైన సమూయేలు అని రాస్తుంది. చెప్పాలి, ఎవరు? బాలుడైన అంటే ఆ తర్వాత పెద్దగా అయ్యాడు లేండి, కానీ ఆయన బాల్యంలో ఉన్నప్పుడే దేవుని కొరకు వాడబడడం ప్రారంభించాడు. ఆమేన్. హల్లెలూయ. ఇండోనేషియా దేశంలో సండే స్కూల్ పిల్లల్ని దేవుడు వాడుకొని భీకరమైన కార్యాలు జరిగించిన సందర్భం కూడా ఉంది. ఆమేన్. ఇప్పుడు ఈ ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనంలో చిన్నవాని మొర దేవుడు విన్నాడని రాస్తుంది. ఈ మాట నాకు చాలా బాగా అనిపించింది. అంటే చాలాసార్లు ప్రార్థన చేసే విషయానికి వచ్చినప్పుడు
పెద్దవాళ్ళు ప్రార్థిస్తున్నారు కదా, పిల్లలు బయట ఆడుకోనీలే అని అనుకుంటాం. అవునా కదా? పిల్లలు ఆడుకోనీలే, పిల్లలు ఎక్కడ ఉండనీలే, వాళ్ళు ఉంటారులే అని అనుకుంటాం. కానీ పెద్దలు ఎంత ప్రార్థన చేయడం ముఖ్యమో చిన్నపిల్లలు కూడా ప్రార్థన చేయడం అంతే ముఖ్యం. హల్లెలూయ. మన ప్రార్థన ఎంత దేవుడు ఆలకించడానికి ఆసక్తి చూపుతున్నాడో చిన్నపిల్లల ప్రార్థన కూడా ఆయన ఆలకిస్తాడు ఆసక్తిగా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరి మొర విన్నాడు? ఆ చిన్నవాని మొరను విన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఇంతకు ఈ చిన్నవాడెవరు చెప్పాలి? ఈ చిన్నవాడెవరు చెప్పాలి? ఈ చిన్నవాడెవరు? ఇస్మాయేలు. ఇస్మాయేలు ఎవరి కుమారుడు చెప్పాలి? ఇస్మాయేలు ఎవరి కుమారుడు చెప్పాలి? చెప్పాలి చెప్పాలి. షారా కుమారుడా, హగరు కుమారుడా? హగర్ కుమారుడు. మరి ఈ హగర్ ఎవరు చెప్పాలి? ఈ హగర్ ఎవరు? ఎన్ని ప్రశ్నలు చూడండి. ఈ చిన్నవాడు ఎవరంటే హగరు కుమారుడు. హగర్ ఎవరు? శారాదాసి. హల్లెలూయ, హల్లెలూయ. చూడండి, ఆదికాండము 16వ అధ్యాయం అనుకుంటా. చూడండి, ఆ హగరు గురించి కొన్ని ఇంట్రడక్షన్ వర్డ్స్ మనం చూద్దాం. 16వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. అబ్రాహాం భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హగరు అను ఐగుప్తియురాలైన దాసి ఉండెను. ఇక్కడ చూడండి, ఈమె షారా యొక్క దాసిగా మనం చూస్తాం. షారాకు పనిలో, ఇంట్లో, గుడారంలో సహకరించడానికి ఒక పని కత్తెగా మనం చూస్తున్నాం. అయితే ఈమె కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడన్నట్టంటే ఐగుప్తియురాలు అని రాయబడ్డది. ఐగుప్తు దేశానికి చెందినటువంటి ఒక బానిస పిల్ల, లేదా ఒక దాసిగా ఉన్నటువంటి బానిస పిల్ల అని చెప్పడానికి లేదు, ఒక దాసిగా అబ్రాహాం ఇంట్లో పనికి సహకారంగా ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అయితే ఇక్కడ మనం గమనించి చూస్తే 2-3 వచనాలు కనుక మనం చూస్తే, ఈ దాసిని షారా ఏం చేసిందంటే, అబ్రాహాం భార్య అయిన షారా ఏం చేసిందంటే అబ్రాహామునకు భారీగా ఉండునట్లు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 3వ వచనంలో, కాబట్టి అబ్రాహాము కానాను దేశములో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రాహాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హగరును ఐగుప్తురాల్ని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రాహామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చాను. హల్లెలూయ. అంటే షారానే కోరుకొని ఇష్టపడి అబ్రహాముకు ఇంకొక తోడునిచ్చేసింది. ఎందుకు ఇచ్చేసింది అని చూస్తే 2వ వచనములో, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాహాముతో చెప్పాను. అబ్రాహాము షారాయి మాట వినెను అనే మాట మనం చూస్తున్నాం. అబ్రహాం యొక్క భార్య షారానే తన దాసిని ఇష్టముతో అబ్రహాముకు భార్యగా ఉండడానికి ఇచ్చింది. ఎందుకంటే నాకు సంతానం లేదు గనక ఈమె ద్వారానైనా దేవుడు నాకు పిల్లల్ని దయచేస్తాడేమో అనుకొని కోరుకొని మరీ ఇచ్చింది. అయితే ఒక విషయాన్ని గమనించి చూస్తే 4-5 వచనాల్లో చూస్తే మళ్ళీ అదొక మెట్టు. 4-5 వచనాల్లో చూస్తే మళ్ళీ అదొక మెట్టు. ఏంటిదంటే అక్కడ మనం చూస్తే హగరు గర్భవతి అవడం మనం చూస్తాం. 4వ వచనములో గర్భవతి అయింది. ఇక్కడ షారా నీచమైనదిగా ఎంచబడ్డట్లుగా మనం చూస్తాం. ఆమె గర్భవతి అయింది, ఈమె నీచమైనదిగా ఎంచబడ్డట్లుగా చూస్తాం. 5వ వచనానికి వచ్చేసరికి షారా అబ్రహాముతో గొడవ పెట్టుకోవడం మనం చూస్తాం. షారా ఏం చేస్తుంది? అబ్రహాముతో గొడవ పెట్టుకుంది. ఏమని గొడవ పెట్టుకుంది అని చూస్తే, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాననైతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాహాముతో అనేను. దేవుని స్తోత్రం. అబ్రాహాముకి ఇచ్చింది ఎవరు? వీళ్ళ సుట్టపోలు ఇచ్చిండ్రా చెప్పాలి? షారానే ఇచ్చింది. ఏ ఉద్దేశంతో ఇచ్చింది? పిల్లల్ని దేవుడు దయచేస్తాడేమో ఈమెను బట్టి అయినా అని ఇచ్చింది. ఇప్పుడు ఆమె గర్భం ధరించింది, మరి ఈమె ఉద్దేశమే నెరవేరుతుంది కదా. కానీ అబ్రహాం పిలిచి ఏమంటాను తెలుసా? నా ఉసురు నీకు తగులుతుంది అన్నాడు. నా ఉసురు నీకు తగులుతుంది, యెహోవా నీకు నాకు న్యాయం తీర్చునుగాక
నా పనిదాని ఎదుట నేను నీచమైన దానికి ఎంచబడుతాను. అసలు నాకు ఇక్కడ నేను అనుకుంటున్నాను, కరెక్టేనో కాదో నాకు తెలియదు, మీరు కూడా ధ్యానం చేయండి తర్వాత. నాకేమనిపించిందంటే హగరుకి ఏ ఫీలింగ్ లేదండి, హగరుకి ఏ ఫీలింగ్ లేదు, కానీ షారానే ఒకలాంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఈమె ఒకవేళ నా భర్త ప్రేమను ఎక్కువ పొందుకుంటుందేమో, లేకపోతే ఈమె ఘనమైనది ఎంచబడుతుందేమో, నేను నీచమైన దాని ఈమె అనుకొని ఉంటుంది. ఒకవేళ ఈమె అనుకొని తన హృదయములో గాయపరచబడినదై ఇప్పుడు ఆమె విషయములో అబ్రహాముతో వాదిస్తుంది, నా ఉసురు నీకు తగులుతుంది, నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయిపోయాను, దేవుడే విషయంలో న్యాయం తీర్చాలి అని అంది. పని చేసింది ఎవరు? ఆ పని చేసింది ఎవరు? శారాని. ఇప్పుడు ఎవరు న్యాయం తీర్చాలి? దేవుడు న్యాయం తీర్చాలి. కొన్నిసార్లు చేసేటివి అన్నీ మనం చేసి దేవుడే మనకు సహాయం చేయాలనంట, దేవుడే మనకు సహాయం చేయాలనంట. ఎంత భయంకరమైన పరిస్థితిలోనికి వెళ్తాం. కొన్నిసార్లు మనం ఏం చేస్తామో మనకు తెలియదు, చేసే పనులన్నీ మనవి, ఆ పనులకు మళ్ళీ సహాయం ఎవరు చేయాలి? దేవుడు చేయాలని కోరుకుంటా ఉంటా. కొన్ని దేవుడు అంగీకరించడానికి వీలుకరంగా ఉండవండి. కానీ ఇక్కడ షారా ఆ మాట అన్నది. అప్పుడు అబ్రహం ఏం చేస్తాడు తెలుసా? 6వ వచనంలో, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసుకు వచ్చినట్టు ఆ విషయంలో చేసుకోను, నాకెందుకు లొల్లి, నేను అడిగానా, నేను చేసుకుంటానన్నానా, నువ్వే ఇచ్చావు, నువ్వే చేశావు, నేను అంగీకరించాను, ఆమె గర్భాన్ని దేవుడు తెచ్చాడు, అది దేవుని ఏర్పాటు, నాది కాదు, అయినా నీ చేతులు ఉన్నదామె, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోను. షారా ఏం చేసింది తెలుసా? ఫుట్బాల్ ఆడుకున్నాను. చెప్పాలి ఏమైంది? ఫుట్బాల్ ఆడుకున్నంటే భయంకరంగా శ్రమకు గురి చేసిందట. ఎవరు? షారా. ఏ విధంగానైనా దీన్ని బాగా అనచాలి, ఈమె దీవించబడద్దు, ఈమె స్థితిలో ఉండడం నేను చూడలేకపోతున్నాను అని చెప్పేసి బాగా శ్రమ పరిస్తే 6వ వచనంలో హగరు ఎదుట నుండి చూడండి, షారా ఎదుట నుండి క్షమించండి, హగరు ఏం చేసిందట? పారిపోయిందట. ఒక మాట అంటున్నాను, పారిపోయింది అనే మాట దేవుడు రాయించాడంటే హగరు షారా దగ్గర ఎంత శ్రమను ఎదుర్కొందో ఆలోచించాలి. ఇది చూడండి, 18వ అధ్యాయంలో షారా ఎక్కడ కనబడుతుంది? గుడారములో. 18వ అధ్యాయంలో ఎక్కడ కనబడుతుంది షారా? అసలు బయటికే రాదండి. చాలా సిన్సియర్ ఉమెన్ అనాలి, చాలా సిన్సియర్. ఏ దేవుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు పిండి పిసికి రొట్టెలు చేసి, అవునా, మాంసం వండి అన్ని చేసి పెట్టిన అగరు గుడారంలో ఉందట దేవుడు మాట్లాడుతూ ఉంటే. కానీ గుడారంలో ఉంది కదా, చాలా నెమ్మది పరురాలు, దీనురాలేమో అని 18వ అధ్యాయంలో మనకు అనిపిస్తుంది. కానీ 16వ అధ్యాయంలో టార్చర్ చేసే, బలమైన టార్చర్ చేసే వ్యక్తిగా కనబడుతుంది ఇక్కడ. హల్లెలూయా. అగరును ఎంత ఇబ్బంది పెడతాం ఇంట్లో నుంచి పారిపోవాలండి? ఒకసారి ఆలోచించండి, ఎంత ఇబ్బంది పెడితే పారిపోవాలి? ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎటు పోవాలో అర్థం కాక బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుతూ ఉందట. గమ్యము లేని బాటసారైపోయింది. ఎవరు అంటే నాకు తెలిసి మెంటల్గా బాగా టార్చర్ గురైపోయి అసలు ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఏం చేస్తుందో నాకు అనిపిస్తుంది, ఏం చేస్తుందో ఆమెకు అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఆమె పరిస్థితిని చూడలేక దేవుడే దిగొచ్చి ఆమెతో మాట్లాడడం మనం చూస్తాం. 8వ వచనం, షారాయి దాసి అయిన హగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన షారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నానా నేను. హల్లెలూయా. నిజంగా ఈ ప్రశ్న కూడా నాకు చాలాసార్లు మంచిగా అనిపిస్తుంది. ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు, ఎక్కడి నుండి వచ్చినావు, ఎక్కడికి పోతున్నావు. చాలాసార్లు మన ప్రయాణం కూడా అట్లనే ఉంటుంది. ఏడ స్టార్ట్ చేస్తామో ఎటు పోతామో తెలియదు. మన పరిస్థితులు అట్లా చేస్తాయి, మన సమస్యలు అట్లా చేస్తాయి. క్రీస్తులో మన ప్రయాణం ఆరంభమైంది, కానీ మధ్యలో ఎదురయ్యే సమస్యలకు మనం ఏం చేస్తామంటే అటు ఇటు దిక్కులు చూస్తాం. ఇటు పోతే మంచిగా అవుతామా, అటు పోతే మంచిగా అవుతామా, ఎవరి మీద ఆధారపడితే మంచిగా అవుతామా, దేవుడు ఎక్కడికి పోతే కార్యాలు జరుగుతాయా, ఇట్లా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. సాయంకాలం ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నేను
వాళ్ళ దగ్గరికి వెళ్ళొస్తున్నాను అన్నాడు. మంచిదయ్యా అని అన్నాను. అదే అయ్యగారు మా ఇంట్లో కూటం పెట్టుకోవాలనుకుంటున్నాం అన్నాడు. సరే పెట్టుకోండి అన్నాను. కానీ నువ్వు రావాలా ఆయన రావాలి అని అంటాడు. హల్లెలూయా. నువ్వు రావాలి ఆయన రావాలని అంటాడు. అన్న తర్వాత సరే అది ఇప్పుడు మనకు అన్ని ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, తర్వాత ఆలోచన చేద్దాంలే అని మళ్ళీ అంటాడు. ఆయన ఆడికే మమ్మల్ని రమ్మంటాడు, అందుకే మేము ఆడికే పోతున్నాం అని అంటాడు. మళ్ళీ అంటాడు అక్కడున్న ఆయన కూడా మన ఆయనే, ఆ అయ్యగారు కూడా మన అయ్యగారే, కొన్ని రోజుల తర్వాత ఆడికి పోదురు తీయండి అంటాడట. వీళ్ళ ప్రయాణం ఏమవుతుందో అర్థం కావట్లేదు. నువ్వు రావాలి ఆయన రావాలి, నీకు ఇచ్చుకుంటా ఆయనకి ఇచ్చుకుంటా కానుక అంటాడు ఆయన. హల్లెలూయా. రెండు తలంపులు, ఈ అయ్యగారు కావాలి, ఆ అయ్యగారు కావాలి. ఇక్కడ పోతే ఏమవుతుందో, అక్కడ పోతే ఏమవుతుందో. ప్రియులను దయచేసి గమనించండి. మన ఆధ్యాత్మిక జీవితాల్లో అర్థము లేని, గమ్యము లేని ప్రయాణాలు చేస్తూ ఉంటాం కొన్నిసార్లు. అగర్ నందికి అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి పోతున్నావు? అప్పుడు చెప్పింది, నా యజమానురాలు నన్ను బాగా బాధ పెడితే పారిపోయి వచ్చానండి. అప్పుడు 9వ వచనంలో దేవుడు ఏం చెప్పాలి? ఆగు, నేను ఆమె సంగతి చూసుకుంటా, నువ్వు భయపడకు బిడ్డ అనాలి కదా. ఏమన్నాడు? అక్కడ ఆ మాట చదువుతారు ఒకసారి, 9వ వచనం. అప్పుడు యెహోవా దూత హల్లెలూయా ఏమంటున్నాడు? ఎక్కడైతే బాధపడ్డావో ఆడికే పో, ఆన్నే అనిగుండు, వాళ్ళకి లోబడి ఉండని అన్నాడు. ఎందుకు? ఎక్కడ అవమానమో అక్కడ ఘనతనిచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఎక్కడ శ్రమ పడుతున్నావు అక్కడనే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఎవరు నిన్ను దూషించి చెడుగా మాట్లాడుతున్నారో అక్కడనే దేవుడు నీ తలను పైకి ఎత్తుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. మన దేవుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను కూడా మనకి ఇచ్చే దేవుడు ఆయన. ఆమేన్. అవునా కదా? నమ్ముతున్నారా? ఊరికైనా వాక్యం చెప్తున్నాం, నేను చెప్తున్నా, మీరు వింటుంది కాబట్టి వెనకాల తందానా అంటే తందానా అన్నట్టేం కాదు కదా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని గట్టిగా నమ్మాలి. మనం విశ్వసించినప్పుడు అదే దేవుడు మన జీవితాల్లో జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు అదే మాట చెప్పాడండి. 10వ వచనం చూస్తే, యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింపవీలు నేనంతగా విస్తారమగునని దానితో చెప్పాను. మరియు ఇంకేమంటున్నాడు? నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కానీ అతనికి ఇష్మాయేలను పేరు పెట్టుదవు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచి తిని కదా అని అనుకొనేను. ఇక్కడ చూడండి, మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు, ఆశీర్వదించే దేవుడు, పరిస్థితులను మార్చే దేవుడు, శ్రమను దీవెనగా చేయగలిగిన దేవుడు హాగరుకు ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అదే దేవుడు నీ పరిస్థితులన్నిటిని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను. షారాకు దేవుడు వాగ్దాన పుత్రుని ఇస్తానన్నాడు. అవునా కదా? షారా యొక్క దాసి హగరు సంతానాన్ని కూడా దేవుడు దీవిస్తానని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, యజమానుడని దాసుడని భేదము లేదు. తనను ఆశ్రయించే ప్రతి వారిని నిశ్చయముగా ఆశీర్వదించుటకు ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన. ఆమేన్. తన యొద్దకు వస్తే చాలు, తనను ఆశ్రయం చేసుకుంటే చాలు, తన మీద ఆధారపడితే చాలు. నేను ఎవరి గురించి చెప్పుకున్నాం? మనం చెప్పండి, ఎవరి గురించి చెప్పుకున్నాం? రూతు గురించి చెప్పుకున్నాం. అవునా కదా? రూతు అన్యురాలే కానీ ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకి వచ్చింది. అవునా కదా? బెత్లెహేముకి వచ్చింది. నయోమి దేవుడే నా దేవుడు అనుకుంది. అందుకు దేవుడు ఏం చేశాడు? అన్యురాలైన రూతును ఒక ఉన్నతమైనటువంటి స్థానములోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. పరిగనేరుకుంది పొలములో, ఎక్కడ పరిగనేరుకుందో అక్కడనే అదే పొలానికి యజమానురాలుగా దేవుడు మార్చేశాడు. ఇది ఎవరు చేయలేని కార్యాలు.
చెప్పండి, ఇది ఎవరు చేయలేని కార్యాలను దేవుడు మాత్రమే చేస్తాడు. ఆమేన్. ఒక పేదవాన్ని దేవుడు ముఖ్యమంత్రిగా చేయగలడు, ప్రధానమంత్రిగా చేయగలడు. అవునా కదా? సొంత అన్నలే చంపడానికి గోతిలో పాడేశారు. అవునా? అమ్ముకున్నారు. అంగడిలో ఒక బానిసగా అమ్మబడుతున్న యోసేపును దేవుడు ఏడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఆమేన్. ఈరోజు నువ్వు తృణీకరించబడిన స్థితిలో ఉన్నా, వెలివేయబడిన స్థితిలో ఉన్నా, అమ్మబడిన స్థితిలో ఉన్నా, నీవు ఎన్నికగా ఎంచబడని స్థితిలో ఉన్నా, నీ దేవుడు నిన్ను ఘనమైన స్థితిలోనే ఉంచుతాడు. హల్లెలూయ. ఉన్నతమైన స్థితిలోనే ఉంచుతాడు. ఇప్పుడు హాగరుకు దేవుడు వాగ్దానం చేశాడు. నిజంగా దేవుడు వాగ్దానం చేసినట్టుగానే హాగరుకు దేవుడు ఇస్మాయేలును కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇటు చూడండి, ఆ తర్వాత 21 అధ్యాయానికి వచ్చేసరికి షారా కూడా గర్భం ధరించి కుమారుని కన్నది. ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ విందు ఏర్పాటు చేసినప్పుడు ఇక్కడ గమనించి చూస్తే 9వ వచనం, 21 అధ్యాయం 9వ వచనంలో, అప్పుడు అబ్రాహామునకు ఐగుప్తీయురాలైన హగరు కనిన కుమారుడు పరిహసించుట షారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడని ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనేను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత విందు చేశారు. మనోళ్ళు 21 చేస్తారు కదా, కానీ అబ్రహాం ఎప్పుడు చేశాడట? పాలు విడిచిన తర్వాత. అంటే ఒక 2 years పడుతుందా మినిమం? అందాది ఒక 2 years వేసుకున్నా. 2 years తర్వాత ఫంక్షన్ పెట్టుకున్నాడు. ఎవరు చెప్పాలి? అబ్రహాం ఆ విందు పెట్టుకుంటే, ఆ విందు దినమందు ఈ ఇస్మాయేలు పరిహాసము చేయడం చూశాడట. పిల్లలు ఆడుతారు, కొట్టుకుంటారు, ఏదైనా చేస్తారు, కలిసిమెలిసి ఉంటారు. కానీ పరిహాసము చేసినటువంటి హగరు కుమారుని చూసి ఎవరు తట్టుకుంటలేరు? ఇప్పుడు షారా తట్టుకుంటలేదు. వెంటనే అబ్రహాం పిలిచింది. మళ్ళీ ఎవరు పిలిచింది? నాకు తెలిసి అన్ని మొట్టకాయలు అబ్రహాంకే, సొట్టుపోయిన గుండుతో అబ్రహాం ఉండొచ్చు. దేనికైనా ఎవరు బాధితుడైతారని చెప్పాలి. అలకగా దొరికినట్టున్నాడు కదా సారు. ఇట్రా సార్, ఇట్రా అన్నది. మళ్ళీ ఏందమ్మా నీతోటి బాధ అంటే, ఏం లేదు, ఇది దీని కుమారుడు, ఇద్దరు నా కళ్ళ ముందు కనబడి బయట పంపించేయాలి. కింద మనం చూస్తే 11వ వచనంలో, అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖము కలగజేశాను. అయితే దేవుడు, ఈ చిన్నవాడిని బట్టి, నీ దాసుని బట్టి నువ్వు దుఃఖపడొద్దు, షారా నీతో చెప్పు, ప్రతి విషయంలో ఆ మాట వినము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడును, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనక అతనికి కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్క మాట ఇక్కడ మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ దేవుడు పక్షపాతి కాడు. చెప్పాలి, దేవుడు ఒక వ్యక్తిని ఏ దృష్టితో చూసినా, ఏ కోణములో చూసినా, ఎంత తక్కువ చేసి చూసినా, ఎంత అవమానంగా చూసినా, దేవుని చూపు వేరు, మనుషుల చూపు వేరు. దేవుని చూపు వేరు, మనుష్యుల చూపు వేరండి. మనుష్యుల చూపు వేరు. ఆయన కనికరం గొప్పది, ఆయన జాలి, ఆయన దయ గొప్పదండి. తర్వాత ఇస్మాయేలు సంతతి ద్వారా ప్రపంచమంతటా ఏం జరగబోతుందో దేవునికి తెలుసు. ఆయన అబ్రహామును బట్టి అతన్ని కూడా, అతన్ని జనముగా చేసి అతని సంతతిని కూడా ఆశీర్వదిస్తానంటున్నాడంటే ఆయన ఎంత కనికరవంతుడు ఒకసారి ఆలోచించండి. యూదా విషయంలో ఏమంటాడు చెప్పండి? అతడు పుట్టకుండిన ఎడల అతనికి, అంటే యూదా గురించి తెలుసు కానీ బాధపడతాడు లోపల. ఒక వ్యక్తి సిలువకు వేయబడాల్సి వచ్చినప్పుడు ఒకడు శాపగ్రస్తుడు కావాల్సి వచ్చిందే. ఆ స్థానం యూదా లేకుంటే బాగుండు. అపోస్తలత్వాన్ని పొందుకున్నవాడు శాపగ్రస్తుడైపోతున్నాడని యూదా గురించి బాధ. అంటే తనను శ్రమపరిచిన, అప్పగించిన, హింసించిన వారిని సైతం ప్రేమ చూపిన దేవుడు. అవునా కదా? కనికరము చూపిన దేవుడు అండి. ఆయనలో పక్షపాతము ఏ మాత్రము లేదండి. ఏ మాత్రం లేదు. ఈరోజు మనలో పక్షపాతం ఉండదు. కొన్నిసార్లు ఒకరిని హెచ్చుగా చూస్తాం, ఒకరిని తగ్గుగా చూస్తాం. కానీ దేవునిలో ఆ దృష్టి ఉందండి? చెప్పండి, ఆ దృష్టి ఉందా?
వాగ్దాన కుమారుడైన ఇస్సాకును ఎలా దీవిస్తానో దాసి కుమారుని కూడా నేను అలా దీవిస్తాను అంటున్నాడు. ఒక జనముగా చేస్తానంటున్నాడు. కానీ నువ్వు ఆ సార చెప్పినట్టు చెయ్యి బాబు, ఆమె చెప్పినట్టు చెయ్యి అని అన్నాడు. ఒక నీళ్ళ బుడ్డిలో నీళ్లు పోసి అది ఇచ్చి మీరిద్దరు జాగ్రత్త అని ఇంట్లో నుంచి బయటికి పంపించేసిందట. ఇంట్లో గొడవలు అవుతున్నాయి, బాగలేదు. ఏ అమ్మగారైతే రిబ్బన్ కటింగ్ చేశారో, అంటే ఇంట్లోకి నిన్ను తీసుకొచ్చి పెట్టారో, ఆమెను ఇప్పుడు ఇంట్లో చెప్పాలి వద్దని అంటుంది. మీ ఇద్దరి మధ్యలో నేను సొట్టుపోతానా, ఆగమవుతానా? హల్లెలూయా. ఆగం ప్రొడక్షన్ వారి ఆగం అనే సినిమా తయారు అయ్యేటట్టున్నది, నువ్వు బయటికి వెళ్ళిపోమ్మా అని చెప్పేసి బయటికి పంపించేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎటు తోచని పరిస్థితిలో గతి లేదని తలచాను. ఈ పాట పాడుకుంటూ పోయింది అనుకుందాం. కొంచెం ఏమర్థమైతే లేదు హాగర్కు. హల్లెలూయా. ఐగుప్తు దేశం నుండి వీళ్ళ దగ్గరికి ఎందుకు వచ్చినా, వీళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ పరిస్థితులకు ఎందుకు వెళ్ళిపోయినా, ఈ పరిస్థితుల తర్వాత దేవుడు మళ్ళీ ఏమో ఆన్యం ఉండు, కంట్రోల్గా ఉండు, ఓపిక పట్టుకో, సహనం తెచ్చుకో, నేను దీవిస్తానంటాడు. ఆయన మాటిని మళ్ళీ ఇడికొస్తే మళ్ళా అదే సమస్య. అమ్మగారు ఏమంటుంది ఇంట్లో నుంచి? ఈ అబ్రాహం కూడా ఏటు దోక ఆ మాటిని వెళ్ళిపోమ్మా బయటికి పంపించేశాడు. బుడ్డిలో నీళ్ళు ఎన్ని రోజులు ఉంటాయండి? అయిపోయినాయి. దాహము చేత ఆకలి చేత కుమారుడు ఏడుస్తున్నాడటండి. 14వ వచనంలో మనం చూస్తే 15వ వచనం, ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాణ్ణి పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేననుకొని వింటి బేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు హగరు దుఃఖం అంతా ఇప్పుడు యజమానుడు చేసిన పరిస్థితుల గురించి కాదు, అసలు దేవుడిచ్చిన ఈ సంతానం గురించిన పరిస్థితి ఏంటి, ఈ కుమారుని గురి పరిస్థితి ఏంటిది? దేవుడు గొప్ప జనముగా చేస్తానన్నాడు, ఆశీర్వదిస్తానన్నాడు, విస్తరింపజేస్తానన్నాడు. కానీ ఇప్పుడు దప్పిక చేత ఆకలి చేతి చిన్నవాడు చచ్చిపోయేవాడు ఉన్నాడు. వీని ఏడుపును వినలేను, వీని చావును నేను చూడలేను. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల విషయంలో ఇలా ఏడుస్తున్నారు. నా పిల్లలకు మంచి భోజనము చెప్పాలి, మంచి భోజనము పెట్టలేకపోతున్నాను, మంచి వస్త్రము ఇయ్యలేకపోతున్నాను, మంచి వారికి కావలసినవన్నీ నేను సమకూర్చలేకపోతున్నాను. నీతిమంతుడు తన పిల్లలకు ఆస్తిని సమకూర్చును అని సామెతల గ్రంథంలో రాస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దయచేసి గమనించండి, ఈ ఒకవేళ ఇలాంటి దుఃఖమే ఈరోజు ఈ మాటలు వింటున్న వాళ్ళ జీవితాల్లో ఉండొచ్చు. ఇలాంటి దుఃఖమే ఉండొచ్చు. నా పరిస్థితి ఏంటి, రేపు నా పిల్లల పరిస్థితి ఏంటి, రేపు నాకున్న సమస్యలు ఎటు నన్ను తీసుకొని వెళ్తాయి, నాకున్న ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఒకవేళ నన్ను విశ్వాసము నుండి దేవుని కృప నుండి దూరం చేస్తాయేమో అని రకరకాల దుఃఖం. ఆమె దుఃఖం అదైతే నీ దుఃఖము ఈ దేవుని ఎదుట ఏ విధంగా ఉన్నప్పటికీ ఆ దుఃఖాన్ని చూచిన వాడు నీ దుఃఖాన్ని కూడా చూస్తాడు. ఒకవైపు తల్లి ఏడుస్తుంది, అగరేడుస్తుంది, పొద కింద చిన్నబాబు ఏడుస్తున్నాడు, ఆయన కూడా ఏడుస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే ఈ చిన్నవాని మొర ఎక్కడికి వెళ్ళిందట? దేవుని సన్నిధికి వెళ్ళిందట అండి. హల్లెలూయా. బైబిల్ ఒక మంచి మాట ఉంటుంది, యెహోవా అందరికీ ఉపకారి. చెప్పాలి ఏంటిదట? ఆయన అందరికీ ఉపకారి. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపచేస్తున్నవాడు, చెడ్డవారి మీద మంచివారి మీద తన వర్షమును కురిపించుచున్న దేవుడు ఆయన. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక నువ్వు ఎవరు అనేది కాదు, ఏ స్థితిలో ఉన్నావు అనేది కాదు, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు అనేది కాదు, నీ మొర ఆయన దగ్గరికి చేరితే చాలు, నీ కొరకు దిగి వచ్చి ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆమె మొర విని వచ్చి ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు 17వ వచనములో,
మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడయుండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యములో కాపురం ఉండి విలుకాడయ్యను. దేవుని నామములో ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను, మీ పిల్లల కొరకు మీరు ఏడుస్తున్నట్లయితే మీ పిల్లల గురించి మీరు భయపడొద్దు. మీ పిల్లల్ని, వారి భవిష్యత్తును ఆయన దీవించబోతున్నాడు. వారు పెరిగి పెద్దవారైతారు, గొప్ప కార్యాలలో నిపుణత కలిగినటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. ఒక ఆశీర్వాదకరమైన భవిష్యత్తును దేవుడు వారికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం దిగులు పడద్దు. ప్రశాంత్, అమ్మాయి పుట్టింది, అమ్మాయి కొరకు మేము ఇద్దరం చాలా కష్టపడి అన్నీ పోగు చేయాలి, సమకూర్చాలి. ఆడపిల్లాయే, 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 నో టెన్షన్. దేవుడు వారి జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నేను నీకు పుట్టిన సంతతిని ఆశీర్వదిస్తాను. ఆశీర్వదిస్తాడా? ఆశీర్వదించు. దేవుడు దీవిస్తాడు. మనము చాలాసార్లు కలవరపడతాం, కానీ దేవుడు మీద ఆనుకున్న వారందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరి జీవితాల్లో మన దుఃఖము, మన బాధ, మన పరిస్థితి ఏదైనా సరే అది ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నా. ఆ దేవుడు ఇప్పుడు నువ్వు అగర్తో మాట్లాడిన వాడు నీతో మాట్లాడుతూ చెబుతున్న మాట, భయపడకు, భయపడకు. ఫ్యూచర్ గురించి భయపడకు, నీ భవిష్యత్తును గురించి భయపడకు, నీ పిల్లల భవిష్యత్తును గురించి భయపడకు, నీ భవిష్యత్తును గురించి భయపడకు. దేవుడు తోడుంటాడు. ఎక్కడైతే మొర వినబడుతుందో అక్కడ దేవుడు ఉండి కార్యము చేశాడు. ఆమేన్. ఈరోజు దేవుని సన్నిధిలో నీ మొర నీవు దేవునికి వినబడేలా నువ్వు ప్రార్థించగలిగితే, విలపించగలిగితే, కన్నీరు కాచగలిగితే, నీవున్న స్థలములోనే నీ మొర విని దేవుడు నీ పక్షమున నిలబడి గొప్ప కార్యాలు చేస్తాడు. ఇస్సాకును దేవుడు విడిచిపెట్టలేదు, ఇస్మాయిల్ను విడిచిపెట్టలేదు. దేవుడు వారి ఇరువురిని కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అందరు తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఆ చిన్నవాని మొర దేవుడు వినెను అనే మాట, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను అనే మాటను ఆధారం చేసుకొని నీవు ధైర్యం తెచ్చుకో. నీ మొర వినే దేవుడు ఆయన, నీ ప్రార్థన వినే దేవుడు ఆయన, నీ పరిస్థితులను మార్చే దేవుడు ఆయన, నీకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన దేవుడు ఆయన, నీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వాడు ఆయన. ఎస్, కొన్నిసార్లు వ్యాధులు రావచ్చు, రోగాలు రావచ్చు, కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు. అవి రాగానే నువ్వేమనుకుంటున్నావు అంటే ఇది మరణానికి వచ్చిందేమో, చావుకి వచ్చిందేమో, ఇంతేనేమో, మా గతి అయిపోయినట్టేనేమో అనుకుంటున్నావు. కాదు కాదు కాదు, నీకు మంచి భవిష్యత్తు ఉన్నది. దేవుడు నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేయగలడు, నీ పిల్లల్ని దీర్ఘాయుష్మంతులుగా చేయగలడు, నిన్ను దీవించగలడు, నీ పిల్లల్ని దీవించగలడు. ఎస్, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు ప్రియులారా. దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని వాక్య భాగాలు సత్యమైనవి, 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 సత్యమైనవి. నిజంగా హగరుకు అబ్రాము ఇస్మాయేలును కనినప్పుడు అబ్రాము 86 ఏండ్ల వాడట. 86 ఏండ్ల వాడట. నేను ఒక మాట చెప్తున్నాను, నీకెన్నేండ్లున్నా దేవునికి అవసరం లేదు. నీకెన్నేండ్లున్నా నీకు దేవుడు అవసరం. నీకు వివాహమై ఎన్ని సంవత్సరాలు అవుతున్నాయి అనేది నువ్వు అంటున్నావు, కానీ అది నా దేవునికి అక్కరలేదు. నిన్ను దీవించడానికి ఆయన మొదలు పెడితే ఆ దీవెనను ఎవ్వడు ఆపలేడు. ఎవరు ఆపలేరు. ఆయన ఒక్కసారి నీ ముందు నిలబడి నేను నిన్ను దీవిస్తున్నానని చెబితే చాలు, నేను ఆశీర్వదిస్తున్నానని చెబితే చాలు, ఎవరు ఆ ఆశీర్వాదాన్ని అడ్డగించలేరు. బిడ్డ, నీవు రోజులను లెక్క పెట్టుకుంటున్నావేమో, లెక్క పెట్టకు. ఒక కుదురుబాటు కాలము నీ జీవితంలో దేవుడు నిర్ణయించాడు. ఒక రైట్ టైం అనేది ఉంది నీ జీవితంలో. ఆయన నిన్ను బ్లెస్ చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి ఆ సమయం కొరకు వేచి ఉండు. ఒక సమయం రాబోతుంది, ఆ సమయంలో నీ తలను ఆయన పైకెత్తబోతున్నాడు. నీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. నీ ప్రార్థన, నీ పిల్లల ప్రార్థన వృధాగా పోదు, నీ కుటుంబీకుల ప్రార్థన వృధాగా పోదు, నీ సేవకుల ప్రార్థన వృధాగా పోదు, నీ సంఘం యొక్క ప్రార్థన వృధాగా పోదు. ఆయన మొర వినే దేవుడు,
ఆయన మొరవిన దేవుడు, ఆయన మొరవిన దేవుడు. అందరూ చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని కన్నీరు కారుస్తూ, ప్రభువా నా పరిస్థితి నీకు తెలుసు నాయన, నా బాధ నీకు తెలుసు నాయన, నా వేదన నాకు తెలుసు నాయన, నా కష్టము నీకు తెలుసు నాయన, నా దుఃఖము నీకు తెలుసు నాయన, నేనెంత నలిగిపోతున్నానో నీకు తెలుసు నాయన, నేనెంత వేదన పడుతున్నానో నీకు తెలుసు ప్రభువా. నీకు వందనాలు చెల్లిస్తుంటున్నా. కనికరము చూపుటలో సంతోషించువాడా, నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నానయ్యా. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కనికరము చూపుటలో సంతోషించువాడా నీకు వందనాలు. దైవమా నా మొర విను, నా మొర విను. చిన్నవాని మొర విన్న దేవుడవు, నా మొర వినయ్యా. ఈ రాత్రి నా మొర విను. నా పిల్లలకు సరైన ఆహారము లేదు నాయన, సరైన వస్త్రము లేదు నాయన. ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుటుంబ యజమానుడిగా నా భార్యను పోషించుకోలేకపోతున్నాను, నా భార్యకు కావలసినవి సమకూర్చలేకపోతున్నాను, ఒక యజమానునిగా కుటుంబానికి కావలసినవి సమకూర్చలేకపోతున్నాను. అనేక సార్లు నేను నలిగిపోతున్నాను, వేదన గురవుతున్నాను, దుఃఖానికి గురవుతున్నాను, ఇబ్బందుల పాలవుతున్నాను. అయ్యా నన్ను కనికరించవా, అయ్యా నన్ను కనికరించవా, అయ్యా నన్ను కనికరించవా. నా ఎడల జాలు చేసుకోవా. నువ్వు చూచుచున్న దేవుడవు కదా, నువ్వు మాట్లాడే దేవుడవు కదా, నా ప్రార్థన ఆలకించే దేవుడవు కదా ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యజమానుడే వెళ్ళగొట్టినా హగరు వలె నీవు ఏడ్చినా, యజమానుడే వెళ్ళగొట్టినా హగరు వలె నీవు ఏడ్చినా, ఎడారిలో నీళ్ళ ఊట పుట్టించువాడు నీతో ఉన్నాడు. ఎడారిలో నీళ్ళ ఊట పుట్టించువాడు నీతో ఉన్నాడు. ఎవరు లేరా తోడు లేరా, యేసురాజు నీ ముందు నాడు. ఎవరు లేరా తోడు లేరా, చెప్తామందరం. నీ ముందు నాడు ఎవరున్నారు యేసులాగా, నడిపించే నాయకుడు ఎవరున్నారు యేసులాగా, నడిపించే నాయకుడు, నడిపించే నాయకుడు, నడిపించే నాయకుడు.